వెంటనే మృత్యుంజయ గారి పైన వెంటనే అంటే అలా డిస్టోస్ పోయి మాట్లాడినా సార్ ఏమని మాట్లాడినంటే నా అమౌంట్ నాకు ఇవ్వండి 1 లక్ష చేయండి, నాకు ల్యాండ్ ఇస్తున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఏమంటారంటే అరే నాకు 50 మనిషి రావు, నన్ను వచ్చి అమౌంట్ అడిగే మనిషి వాడు నువ్వు 50 మనిషి అని చెప్పని బల్లా కొట్టుకొని పిలవండి బీఆర్లో వినోండి చంపేయండి బీఆర్లో వినోండి అని అట్లా ఇట్లా మాడుకుంటాం సార్. మాట్లాడే వరకు అందులో నా వైఫ్ ఏమన్నారంటే అద్దు పోలీస్ పెట్టి మనం తర్వాత మాడుకుందని చెప్పని చెప్తాను సార్. మధ్యవర్తి నుసరత్ అని ముస్లిం క్యాండిడేట్ సార్, బాగోలేదు సార్. ఆయన మధ్యవర్తుంటే 1 లక్ష ఇప్పించారు సార్. ఆయన ఇట్లా పని కాలేదు ఏం కాలేదు సార్. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకున్నాను సార్. పోయిన తర్వాత నా అమౌంట్ గురించి మాట్లాడితే సార్ ఇవన్నీ మాట్లాడుతుంది సార్. సభ్య స్థానంలో బెదిరించుడు సార్ ఇవన్నీ చెప్తుంది సార్. సార్ నా ప్రాణాపాయం కూడా ఉంది సార్. అన్న ఇది ఒక విషయం, ఇది ఏ పార్టీ నాయకుల ఓడిపో కాదు, కేవలం మాకు సమస్య సాల్వేషన్ కావాలి, అందరం బాధితులం అంతా. మేము ఒక చిన్న విషయం అన్న, గంభీరాపేట మండలం మాజీ ఎమ్మెల్యే కట్కం మృత్యుంజయ గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, మీకు సెటిల్మెంట్ చేస్తామని, బాధితుడి సమస్య ఉందంటే వారి దగ్గర లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం వేసింది కట్కం మృత్యుంజయ గారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డాయంటే కూలీ నాలు చేసి కాయ కష్టం వేసుకుని 10 రూపాయలు కూడబెట్టుకుని ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లిటిగేషన్ సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కట్కం మృత్యుంజయ గారు. గతంలో కూడా గంభీరాపేట మండలంలో 100 మంది బాధితులు ఉన్నారు. ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇతని వల్ల అనేక మంది నరకయాతన పడి 2-3 కూడా మరణించిన సంఘటనలు గంభీరాపేటలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీ కాంగ్రెస్ నాయకులపైన చర్యలు తీసుకోండి, ఈ బాధితులను న్యాయం చేయండి. జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం, ఇతనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతనిపైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి. మమ్మల్ని కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, నన్ను చంపుతానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నాడు. మేము అన్ని కూడా ఎవిడెన్స్ విడుదల చేస్తాం, నాకు కూడా ప్రాణహాని ఉంది, నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు, ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటకం మృత్యుంజయ గారు కాంగ్రెస్ నాయకుల మీద తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. మీ ప్రజా పరిపాలన అన్నారు కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి. అప్పుడే మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికేం జరిగినా ఆయన బాధ్యత వహించాలి. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బాధితులుగా ఒక్కరు కాదు, బాధితులు 100 మంది బాధితులు ఉన్నారు. 100 మంది బాధితులారా, మీకు అందరికి కూడా అండగా ఉంటాం. మీకు అందరికి కూడా బయటకు రండి, పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి. మీ అందరూ బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా సొంత ఊరు గంభీరాపేట మండలము హెడ్ క్వార్టరు. మా తండ్రి గారు అనేటువంటి కమ్మరి ధర్మపురి గారు గడిచిన 50 సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో 40 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము. మా ఇల్లు 2000 సంవత్సరంలో ఆల్రెడీ రోడ్ వైండింగ్లో కొంచెం పోవడం జరిగింది, ఇంకా కొద్దిగా ఉంది. దాంతోపాటు కొద్దిగా ఇంకా జాగా మేము వడ్రంగి పని చేసుకున్న కూలీలము, మేము పని చేసుకుంటున్నాము. ఈ 2-3 సంవత్సరాల నుంచి మృత్యుంజయం అనే మా గంభీరాపేట ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందని చెప్పి ఈ 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఉన్న 18 కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలోకి మమ్మల్ని పిలుచుకున్నాడు. పేపర్ ఉంటే ఓకే అన్నాడు. పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఇది చెల్లది, ఇది వేరే ఉంది, ఇది సంతకం మా తండ్రి గారిది కాదు అని అట్లా చేసి మా అందరికీ నోటీసులు పంపించి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మాకు కంటి మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబులము. అక్కడ ఉన్న కావాలంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు కాదు, ముస్తాఫా నుంచి మొదలు పెడితే లింగనపేట దోసుగూడ దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు. మా తండ్రి గారు కమ్మరి పని చేస్తూ ఎంతోమంది రైతులకు వారి నాగన్లు కానీ వాళ్ళకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు. నేను పుట్టిన నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు.
ఈ 40 సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్డోజర్లతో కూలగొట్టి ఏదో చేస్తామంటే మాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను ఇలా ఒక నిరుద్యోగిని, నాకున్న ఆస్తి నా తండ్రి గారు సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి మాత్రమే. మేము ఎవరిది కబ్జా నా కుటుంబం కాదు, గరీబులో మేమంతా. ఇయ్యాల మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తుండు. ఇయ్యాల 18 కుటుంబాలకు ఇక వచ్చింది ఇక్కడ 4 కుటుంబాలే, మిగతా 16-15 కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి? వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడలేకపోతే, మన తండ్రి వారసత్వం మనం కాపాడలేకపోతే మనం ఉన్న చచ్చిన కిందకే లెక్క. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? మీ ఆస్తులు కాపాడుకోండి, ముందుకు రండి, బానిస బతుకులు బతకకండి. ఉంటే ఉంటాము, మనం ఉంటాము. మనకు రాజ్యాంగం ఉన్నది, అంబేద్కర్ ఉన్నాడు, మన వ్యవస్థ ఉంది, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేసుకుంటా మాకు కింద పైన పడతలేదు. గుంటుక నరసింహ అనే వ్యక్తి యొక్క తల్లిగారు గడిచిన సంవత్సరం క్రితము నోటీసు రాగానే పాపం హార్ట్తో చచ్చిపోయింది ఆమె. అలాగే జిల్లా రాజా అనే వ్యక్తి వాళ్ళ కొడుకు 10-11 సంవత్సరాలు దుబాయ్లో కష్టం చేసుకుని వచ్చాడు, ఒక బంగ్లా కట్టుకున్నాడు. ఆ పిల్లగాడు పెళ్లి కూడా కాలేదు. ఆయన పాపం రోజు టెన్షన్ పడుతుంది నాకు చెప్తుండే. ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యుని కాబట్టి, అదే సర్వే నెంబర్లో మా ఇల్లు ఉంది కాబట్టి. ఆయన కూడా హార్ట్ అటాక్ దీనివల్ల మృతి చెందిండు. ఇట్లా మేము కూడా ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మా గంభీరపేటలో మమ్మల్ని ఉండమంటారా, మరి ఏదన్నా తీసుకొని సావమంటారా? మరి ఈ నాయకులు చేయబట్టి ధన్యవాదాలు. నేను కూడా ఒక చదువుకునే వ్యక్తిని, నిరుద్యోగిని, అజ్ఞాని మాత్రం కాదు. మాకు ఎలాంటి మనిషిక్కులు మాకు తెలియదు. మా సర్వే నెంబరు అవి కొన్న సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే. వాళ్ళు మేము కొన్ని రోజులు ఒక్క దగ్గర నిరసన చేసినాం కొత్తుండే. మేము డబ్బులు పెట్టి 20 లక్షలు పెట్టి మేము భూమి కొనుక్కున్నాము. జ్యోతి అనే ఆమెకు ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళ మామకు కానీ వాళ్ళ అత్త కానీ ఎలాంటి అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే పంచుకుంటారు భూములు. వాళ్ళ మామలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది. వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు ఆయనకు పెళ్ళి అయినట్టు, ఆయనకు శుద్ధాలు వెళ్ళినట్టు, ఆయనకు 2 కొడుకులు సగం తీసుకున్నారు. పెద్ద అయిన పాలు మేము కొన్నాం, 20 లక్షలు పెట్టుకున్నాం మేము. వాళ్ళది మా సర్వే నెంబర్ ఒక్కటి. అంతకుముందు ఎవరి భూమి కావాలని వాళ్ళు రాలేరు. ఇప్పుడు జ్యోతి పంటలు కట్టుకొని నాది భూమి అని నన్ను ధర్మం చేస్తుంది. నా పిల్లలకు కానీ మాకు కానీ చాలా భయం ఉన్నది. నా భర్తకు కూడా ఎంత ప్రాబ్లం ఉన్నది. నాకు ఎంత ప్రాబ్లం, మేము ఇద్దరం పేషెంట్లమే. మాకు ఎప్పుడు ఎవరికి ఏమైతే అన్నది మాకు భయం అవుతుంది. మాకు పంచంతో జ్యోతి వలన పంచంతో మాకు చాలా భయం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎట్లా చేసి ఆయన దయనే ఆయన కానీ పంచంతో మాకు చాలా భయం ఉన్నది. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాం భూమి, మాకు పట్టయినాక కూడా నాది భూమి అని జబర్దస్తి కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది, టార్చర్ పెడుతుంది. ఎటు పోయినా వచ్చిన మేము 5 కుటుంబాలం, నా భర్తలు 5 అన్నదమ్ములు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత, పంటల బాధ్యత. ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. సమయం వచ్చిన రోజు నాకు క్లియర్ కాకపోతే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. నేను జ్యోతికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు, నా ఊరోళ్ళే ఉన్నారు కానీ సమయం వచ్చిన రోజు చెప్తాను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. నా పేరు సంతోష్, నాది కామారెడ్డి. దునియా పందులకు డైరీ ఫామ్ ఉన్నదన్న, వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నాను. నేను నాకు ఈ 5 సంవత్సరాలల్లో విడతల వారిగా నాకు చెక్స్ ఇచ్చిండన్న. అంటే దాన పంపించినప్పలా నాకు చెక్స్ ఇచ్చిండు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోవడము, విడతల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండన్న. ఏమనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు, లేదంటే ఈ సంగతి చూస్తా అని చెప్పి చెప్తాడు. మా కుటుంబం మధ్య చాలా భయపడుతున్నారన్న. నాకు ఇంచుమించు 20 లక్షల రూపాయలు రావాలన్నా. నేను ఇప్పటికీ 4 సంవత్సరాలలో ఇంచుమించు ఒక 400 సార్లు గంభీరావుపేటకి వెళ్ళడం జరిగింది. నేను ఎంతవరకు ఆయనను బతిమిలాడాలి అంతవరకు బతిమిలాడినా. నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న. నా దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి, నేను పంపించిన బిల్స్ ఉన్నాయి. ఆయనకు మొత్తం ఎన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న. ఆయన మాత్రం నాకు ఎంత భయం అంటే అంత భయం. నాకు తన గురించి తెలియదు, ఏం తెలియదు అన్న. నాది కామారెడ్డి, నాది గంభీరావుపేటకి వెళ్దామంటే కూడా ఇప్పుడు నాకు భయం అవుతుందన్న. నాకు మొన్న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న. దయచేసి మీడియా మిత్రులకు నేను నా చేతులు నమస్కారం ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నా. నేను కూడా కాంగ్రెస్ లీడర్ని కామారెడ్డిలా. ప్లీజ్ నాకు సహాయం చేయండి, అంతే కోరుకుంటున్నాను. నమస్కారం, నేను లింగనపేట గ్రామ వారసురాలని. నా పేరు అమృత అంటారు. నాకు అంగన్వాడీ ఆయమ్మగా చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నాకు ముగ్గురు పిల్లలు,
అయితే మా ఆయన బయట దేశం పోయిండు, ఆయన ఏం రూపాయి పంపడు, నేను రూపాయి పోగు చేసి 1,50,000 దాచి పెట్టుకున్నా. అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన. అవి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, బ్లాక్లో పెడుతుండు. మళ్ళీ జిరాక్సులు ఇవ్వాలదే రేపుదే అంటుండు. నా బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చారు, నాకు ప్రమోషన్ లేదు. నాకైతే మళ్ళీ అతని నుంచి ఏదంటే రెస్పాండ్ లేదు. ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటుండంటే నేను నౌకరి నుంచి సస్పెండ్ చేపిస్తాను, నేను ఎక్కడన్నా దొరకబట్టిపిస్తాను, బెదిరింపు కాల్ మాట్లాడుతుండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి, నా డబ్బులు నాకు వస్తే దానికి అంతే. నా పిల్లలను నాకు ఇకపై నుంచి వాడు ఏం చేసినా నా పిల్లలకి ఏమైనా మాత్రం ఇది ఆయనదే మృత్యుంజయ గారిదేనని నేను ఖచ్చితంగా వాదిస్తున్నా. వాడు నన్ను ఏం చేసినా నా ప్రాణం తీసుకుంటాడు అంతే. వాడికి నేను ఆషామాషి కనబడుతున్నా. వాడు నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టుకుంటూ దొంగలని కొడుకు వాడు రమ్మను బయటకు మనతో నేను మాట్లాడదా. నా బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చారు, కనీసం రూపాయలు లేని పరిస్థితి. నా భర్త లేడు. నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాడు, తాగి మాట్లాడదు. నేను డ్యూటీ చేసాను, తాగిలా దాని లెక్క కనబడుతున్న వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రేపురా మాపిరా కరీంనగర్ గెస్ట్ హౌస్కు, లేకపోతే లింగనపేట, లేకపోతే హైదరాబాద్, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వాడిని ఒకసారి మీరు కఠిన చర్య తీసుకోవాలని ప్రెస్ వాళ్లకు, ముఖ్యమంత్రి గారికి నమస్కారం. 11/4 వాళ్ళ తోట ముంగట ఉన్నటువంటి సింగారం నారాగోని యొక్క భూమిని 2008లో కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసిన తర్వాత ఆయన కూడా మమ్మల్ని ఒకసారి అడిగింది ఇది అమ్ముతారా అని. అయితే మేమే కావాలని తీసుకున్న పంతులు, మరి మేమే ఇస్తాం, ఇది మేము ఇయ్యము అని చెప్పినాం. చెప్పిన తర్వాత మొన్న ఏం చేసిండు అని అంటే వచ్చి ఆ సర్వే చేయించి సర్వే నెంబర్ 11/4 సర్వే చేయించి 11/4 నాకు వస్తుంది కాబట్టి పాస్బుక్లో ఉన్నది అని చెప్పి సర్వేని పిలిపించి మొత్తము మా దాంట్లోకి వెళ్ళి మొత్తం కట్ చేయడం జరిగింది. అంటే ఆయనకు కూడా 11/4లో ఉంది, మాకు కూడా 11/4లో ఉంది. కానీ నేనేమన్నా అంటే పంతులు మీ కాగితాలు అయితే తీసుకురండి, ఈ కాగితాలు తీసుకొస్తే ఎవరికి ఏ వైపున వస్తుంది, ఎవరికి ఏ వైపున వస్తుంది ఆ విధంగా డివైడ్ చేసుకుందామని చెప్పంగా కూడా వినకుండా మొత్తం రోడ్ సైడ్ ఆయన తీసుకొని మమ్మల్ని దానికి పొలాలకు పోకుండా కూడా చేసి ఏ విధంగా చేసిందంటే మొండెం లెక్క తీసుకోండి, తలనేమో ఆయన తీసుకున్నాము, మొండేమో మాకిచ్చి పెట్టిండు. కాబట్టి నేనేమన్నాడు ఆయన ఏం కోరినా అంటే పంతులు మనము ఉత్తరం దక్షిణం పంచుకుందాము, తూర్పు పడమర కాదు, రోడ్ సైడ్ అంతా మీరున్నారు. ఇప్పుడు మేము కూడా పైసలు పెట్టుకున్నాం కదా, మరి మీరు ఉన్నదో లేదో మాకు తెలియదు. మరి దాంట్లో 11/4లో ఏమని రాస్తున్నదంటే సాయిబాబా దేవాలయం అని రాస్తున్నది పహానీలో. దాని తర్వాత ఆయన పేరు వచ్చింది. అసలు సాయిబాబా దేవాలయం దేంట్లో ఉన్నదంటే 1103లో ఉన్నది. అది మరి అది సాయిబాబా దేవాలయం ఆయనదా లేకపోతే 11/4 అనేది మేము తోచకుండా దయనీయ పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి అధికారులకు కూడా 2-3 సార్లు, ప్రజాపాలన కూడా 2 సార్లు మేము వెళ్ళడం జరిగింది, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడేసింది అక్కడనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను.